10 బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రులు. బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని స్థానిక ఎన్నికల్లో ఓటేయాలని ప్రశ్నించారు మినిస్టర్స్. బీసీ రిజర్వేషన్లపై కుట్రపూరితంగానే కోర్టులో పిటిషన్ వేస్తున్నారని విమర్శించారు. స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిలక్ వర్మను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు క్రికెటర్ తిలక్ వర్మ. ఆసియా కప్ ఫైనల్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను అభినందించి సత్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రికి క్రికెట్ బ్యాట్ బహూకరించారు తిలక్ వర్మ. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సరూర్ నగర్లో నిర్వహించిన బతుకమ్మ గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అతిపెద్ద బతుకమ్మతో పాటు అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కడం సంతోషంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయమే జరిగిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గ్రూప్ 1 ద్వారా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో అపాయింట్ అయిన అభ్యర్థులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న వారిని మంత్రి అభినందించారు. ఉద్యోగాలు ఇవ్వాలన్నా, పేదలకు అండగా నిలవాలన్నా కాంగ్రెస్ సర్కార్తోనే సాధ్యమన్నారు మంత్రి పొంగులేటి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసిన ఘనత ప్రజా సర్కార్దేనన్నారు. 10 ఏళ్లు మాయ చేశారే తప్ప రాష్ట్రాభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్లోని వినాయక్ నగర్, రెహమత్ నగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పర్యటించారు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ బాకీ కార్డును రిలీజ్ చేశారు మంత్రులు. దళిత సమాజానికి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి పదవి బాకీ పడ్డారన్నారు. దళిత కుటుంబాలకు 3 ఎకరాలు కేసీఆర్ బాకీ పడ్డారని చెప్పారు. హబీబ్ ఫాతిమా నగర్ కమ్యూనిటీ హాల్లో ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అనంతరం బ్రహ్మశంకరి నగర్లో 1,28,00,000 రూపాయలతో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. రెహమత్ నగర్ డివిజన్లో 1,30,00,000తో, రాజీవ్ గాంధీ నగర్లో 1,53,00,000 రూపాయలతో కమ్యూనిటీ హాల్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ప్రతిభానగర్లో 99 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. రెహమత్ నగర్లో కబ్రిస్తాన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇదే విషయంపై సీఎంతో మాట్లాడతానన్నారు. जब भी मैं मुख्यमंत्री साहब को फोन किया, अरे भाई ये मसला हल करने का है, कैसा भी सोच के अपना जो सोच रहे हैं यहाँ कब्रिस्तान जरूरत है. अभी हमारे मंत्री साहब भी बोले ये लोग अब जो वादा किए टीआरएस वाले अभी तक उसको कुछ अमल नहीं किए, तो हमारे को अमल करने का मौका जो आपने देने वाले हैं अभी आप लोग करिए. आप लोग एक बार इलेक्शन में आपको ध्यान में रखिए, कांग्रेस पार्टी सेक्युलर पार्टी है. मुसलमानों को कभी भी हमदर्दी है बोले तो केवल कांग्रेस पार्टी को है. और आप लोगों को फिर एक बार हमारे पार्टी के तरफ से आप लोगों को सबको हम भरोसा दिलाना चाहते हैं कि हम लोग सब कभी भी आपके साथ रहेंगे. బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ ప్రజలను మళ్లీ మోసం చేస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ బాకీ కార్డుపై జనాలు నవ్వుతున్నారన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కుట్ర చేస్తున్నాయన్నారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ కోటాకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్. 80% స్థానాలు స్థానిక ఎన్నికల్లో గెలుస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా గెలవబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అన్ని చేసుకుంటా పోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు డిపాజిట్లు కూడా రావు, కనీసం నా ఉనికి ఉందని చెప్పుకునే ప్రయత్నం అన్న చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై కుట్రపూరితంగా లేనిపోని విమర్శలు చేస్తూ ఉన్నారు. బాకీ కార్డు ఏంది? ఆ బాకీ కార్డు నవ్వుకుంటారు జనం. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆఫీస్లో అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణపై అధికారుల పవర్ పాయింట్ ప్రదర్శనను చూశారు మంత్రి. సీజనల్ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి దామోదర్కు వివరించారు. ముందస్తు నివారణ చర్యలతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయన్నారు. సీజనల్ కేసుల నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర.